రామప్ప దేవాలయం పేరు చెప్పగానే తెలియని వారంటూ ఉండరు. బహుశా చూడని వారు కూడా ఉండరు. రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు వచ్చిన అనంతరం కాకతీయుల రామప్ప ఆలయ ప్రఖ్యాతి దేశ విదేశాలకు సైతం వ్యాపించింది. ఎన్నో రహస్యాలకు, శిల్ప సౌందర్యానికి నిలయమైన రామప్ప దేవాలయం దేవాలయాల నీలి ఆకాశంలో ఒక ధృవతారగా మనం అభివర్ణించవచ్చు. ప్రస్తుతం మనం చూడబోయే ఆలయం ములుగు జిల్లా వెంకటాపూర్ మండల్ పాలంపేట గ్రామంలో నెలకొని ఉంది. ఇది హన్మకొండకు 67.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తెలుగు నేలను ఏకం చేసి ఏకఛత్రాధిపత్యంగా ఏలిన కాకతీయ పరిపాలనా కాలంలో కాకతీయ రాజ్య స్థాపనాచార్య బిరుదాంకితుడు, కాకతీయ రాజ్యాన్ని కష్టకాలంలో శత్రువుల నుండి కాపాడిన కాకతీయ సేనాని అయిన రేచర్ల రుద్రసేనాని పాలంపేట పట్టణాన్ని నిర్మించాడు. పట్టణంతో పాటు ఆలయాలను, చెరువును నిర్మించి ఆనాడు కాకతీయ రాజ్యంలో పాలంపేటను ఒక ప్రముఖ కేంద్రంగా ఏర్పాటు చేశాడు. కానీ ఇప్పుడు అది గత వైభవానికి గుర్తుగా మాత్రమే మిగిలిన ఒక పల్లెటూరుగా ఉండిపోయింది. రేచర్ల రుద్రుడు 13వ శతాబ్దం అనగా 1213లో ఈ గ్రామాన్ని, ఆలయాలను నిర్మించాడు. ఆయన రామప్ప అనగా రుద్రేశ్వరాలయం మాత్రమే కాక కామేశ్వరాలయం మరియు స్థానికులు గొల్లత్త గుడిగా పిలిచే ఆలయంతో కలిపి మరో 2 ఆలయాలు కూడా నిర్మించాడు. వీటిలో రామప్ప యునెస్కో హెరిటేజ్ సైట్ గుర్తింపు తెచ్చుకోగా, ఆ ఆలయ ఆవరణలోని కామేశ్వరాలయం నిర్మాణ పనులు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారి సారథ్యంలో జరుగుతున్నాయి. కానీ మిగతా 3 ఆలయాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. అందులోని ఒక ఆలయాన్ని మేము మా ఛానల్ ద్వారా దాని దీనస్థితిని మీకు ఇదివరకే చూపించడం జరిగింది. మరో ఆలయాన్ని ఇప్పుడు గమనిద్దాం. కాకతీయులు పాలంపేటలో త్రవ్వించిన చెరువు కట్టపై నిర్మించిన ఆలయాలలోనిది నేడు మనం చూడబోయే ఆలయం. ఈ ఆలయం అందమైన ప్రకృతి రమణీయతలో కొలువై ఉంది. చుట్టూ అందమైన కొండలు, పచ్చటి పంట పొలాలు, సముద్రాన్ని తలపించే సాగరం. ఈ చెరువు 10,000 ఎకరాలకు 800 సంవత్సరాల తర్వాత నేడు కూడా పంట నీరు ఇవ్వడం దాని ప్రత్యేకత. 8 స్క్వేర్ మైళ్ళ వైశాల్యం కలిగిన ఈ మహత్తర సాగరం 3 దిక్కుల సహజంగా ఏర్పడిన కొండలను అద్దులుగా కలిగి ఒక ప్రక్క మాత్రమే కట్టగలిగి ఉంటుంది. ఇది ఆనాటి దార్శనికతకు నిదర్శనం. ఈ చెరువు కట్టపై ఆలయాల నిర్మాణం ఎప్పుడో మొదలై 13 మార్చి 1213 సంవత్సరం నాడు పూర్తయినట్టుగా కట్టపై ఉన్న శాసనం ద్వారా తెలుస్తున్నది. ఈ కట్టపై 2 ఆలయాలు ఉన్నాయి. ఒకటి తూర్పున ఏకకూటాలయం, ఇంకోటి పడమర త్రికూటాలయం. ఇది పడమరన కట్టపై అపూర్వ శిల్పకళా కౌశలంతో నిర్మించబడ్డ త్రికూటాలయం. ఈ ఆలయం ముందు 2 వేరుగా ఉన్న ఏకకూట ఆలయాల నిర్మాణం జరిగింది. ఈ ఆలయాలు అద్భుతంగా చెక్కబడి ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకుల విగ్రహాలతో సుందరంగా తీర్చిదిద్దబడ్డాయి. ఈ పాలంపేటలోని ఆలయాలన్నీ ఎర్రరాయితో నిర్మించడం ఇక్కడి విశేషం. ఈ 2 ఆలయాలు 2 గదులతో గర్భాలయం, అంతరాలయంతో నిర్మించబడ్డాయి. ప్రతి గది పైకప్పు పద్మాలతో, చక్రాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడ్డాయి. ఇది త్రికూటాలయంగా నిర్మించబడింది. మధ్యలో కళ్యాణ మండపం 25 స్క్వేర్ ఫీట్ వైశాల్యం కలిగి ఉండి 3 ఆలయాలు, ఒక గర్భాలయం అంతరాలయంతో సర్వంగ సుందరంగా ఉండి తూర్పు ప్రవేశంతో ఈ త్రికూటాలయం అత్యంత అద్భుతంగా నిర్మించబడింది. ఈ ఆలయానికి ప్రవేశం తూర్పు కాగా గర్భాలయాలు ఉత్తరం, పడమర, దక్షిణాన ఉన్నాయి. ఈ ఆలయంలోని లతలు, హంసలు, తీగలు, పద్మాలు, శిల్పాలు మనల్ని ఆశ్చర్యానికి లోను చేస్తాయి. ఒక శిల్పమైతే మనల్ని మంత్రముగ్ధుల్ని చేయక మానదు. ఆ దృశ్యంలోని దేవతామూర్తి తన కాలులోని ముళ్ళును చేతితో పీకే దృశ్యం అత్యంత స్పష్టంగా ఆనాటి కళాకారులు చెక్కిన తీరు కాకతీయుల కళా పిపాసకు మచ్చుతునుక. ఈ ఆలయంలోని మహిషాసురమర్దిని, విష్ణు భగవానుడు, లక్ష్మీమాత, గణేశుని శిల్ప సౌందర్యాలు
మీరు తప్పక చూడాల్సిందే. నేను ఎంత వర్ణించినా తక్కువే. వాటితో పాటు ఉన్న మిగతా చెక్కడాలు, ద్వారాలకు ఉన్న అలంకరణలు, పుష్పాలు, మాలికలు అన్నీ అద్భుతం. కానీ ఇప్పుడు ఈ ఆలయం మట్టిలో కలిసిపోతున్నది. స్తంభాలు కూలి, ఆలయం కృంగి, ద్వారం మూసుకుపోయి అధ్వానంగా ఉంది ఆలయ పరిస్థితి. ఈ ఆలయ పునరుద్ధరణ జరిగితే రామప్ప సరస్సును సందర్శించే అసంఖ్యాక పర్యాటకులు, భక్తులు ఈ ఆలయాన్ని కూడా చూసి ఆనాటి నిర్మాతల దూరదృష్టిని గుర్తిస్తారు. రామప్ప వరల్డ్ యునెస్కో హెరిటేజ్ సైట్ ఎంపికైన తర్వాత ఆయన ఆ ప్రధాన ఆలయంతో పాటే నిర్మితమై సమాన చరిత్ర కలిగిన ఉపాలయాలు కూడా అభివృద్ధికి నోచుకుంటాయని ఎందరో చరిత్రకారులు అభిలషించారు. కానీ అది జరగడానికి ఇంకా ఎన్నేళ్లు పడుతుందో వేచి చూడాలి. మా చారిత్రక ప్రయాణంలో మా తోడు నిలిచిన, మాతో పాటు ప్రయాణిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మా ఓరుగల్లు అందాలు ఛానల్ ద్వారా అందరికీ నమస్సుమాంజలి.